శ్రీరాముడు తన తల్లి గర్భంలో ఉన్న చివరి 9 రోజులు అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు ఉండే 9 రోజులు పరమ పవిత్రమైన ఈ రోజులను వసంత నవరాత్రులని గర్భ నవరాత్రులని పిలుస్తారు. ఇవి ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా కూడా విశిష్టమైనవి. శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో జన్మించి ఆదర్శ జీవనం గడిపాడు. సాధారణ ప్రజానీకం కూడా శ్రీరాముడి మార్గంలో పయనించి ఉన్నత జీవితాన్ని గడపాలనే సూచన చైత్ర నవరాత్రులు అందిస్తున్నాయి. ఈ 9 రోజులు రామాయణాన్ని పారాయణం చేయటం సంప్రదాయం. రామనామాన్ని పలికినంత మాత్రానే సకల పాపాలు తొలగిపోతాయన్నాడు భక్త గోపన్న. వసంత నవరాత్రుల్లో దివ్య మంగళ స్వరూపుడైన ఆ పురుషోత్తముని ధ్యానిస్తూ భక్తి భావనతో గడపటం వల్ల ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమవుతుంది. శ్రీరాముడు జీవితానికి వసంత ఋతువుకి విడదీయలేని సంబంధం ఉంది. రామ జననం, సీతారామ కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం అన్నిటికీ వసంత ఋతువే సాక్ష్యం. అందువల్లే చైత్ర నవరాత్రులకు మరింత విశిష్టత చేకూరింది. కాలం రాముణ్ణి అనేక రకాలుగా పరీక్షలకు గురిచేసింది. వేదనలన్నిటినీ చిరునవ్వుతో భరించాడు రామచంద్రుడు. మనం కూడా కొత్త సంవత్సరంలోని తొలి 9 రోజులు ఆ మహిమాన్వితుణ్ణి స్మరిస్తూ గడిపి జన్మను సార్థకం చేసుకోవాలనేది వసంత నవరాత్రుల వెనుకున్న అంతరార్థం. ఉత్తర భారతంలోని రామాలయాల్లో శ్రీరామచంద్రుణ్ణి ఆరాధిస్తూ వసంత నవరాత్రులు నిర్వహిస్తారు. ఈ 9 రోజులు సప్తకాండలను పారాయణ చేస్తారు. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే శ్లోకాన్ని అనుసరించి రామనామాన్ని 3 సార్లు పలికితే 1000 సార్లు స్మరించినంత పుణ్యం చేకూరుతుంది. లలితా సహస్రనామ పారాయణ శ్రీరామచంద్రుడు లలిత త్రిపురాంబికల మధ్య భేదాన్ని సూచించింది. దేవి భాగవతం. ఆ కారణంతో వసంత నవరాత్రుల్లో లలితా సహస్రనామ పారాయణ చేయటం ఆచారమైంది. సర్వ దేవతలకు ఆరాధ్య దైవం లలితాదేవి. హరి బ్రహ్మేంద్ర సేవిత సచమర రమావాణి సవ్య దక్షిణ సేవిత మొదలైన నామాలతో ఆ అమ్మను పూజిస్తే సమస్త దేవతలను పూజించిన ఫలం దక్కుతుంది. లలితాంబిక అనే ఒకటి తప్పించి తక్కిన నామాలన్నీ అమ్మవారిని బిరుదులవ్వటం లలిత సహస్రనామాల్లోని విశిష్టత. సాధారణ నామంతో కన్నా బిరుదు నామంతో పిలిచినప్పుడు ఎవరికైనా సంతోషం కదా. అలాంటి సంతోషాన్ని అమ్మవారికి కలిగించేందుకు లలితా సహస్రనామాలను పారాయణం చేస్తారు. కొత్త సంవత్సరంలో సరికొత్త నిర్ణయాలతో జీవితాన్ని సాగించాలని అందరం వాంఛిస్తాం. అయితే కొన్ని వ్యర్థ కోరికలు మనల్ని సన్మార్గం నుంచి మరలిస్తాయి. పూర్వం శివపార్వతుల కళ్యాణ సమయంలో స్వామి 3వ కంటి వేడికి మన్మధుడు భస్మమయ్యాడు. ఆ భస్మం నుంచి భండాసురుడనే రాక్షసుడు పుట్టగా లలితాదేవి అతన్ని సంహరించింది. ఆ రాక్షసుడు మనలో చెలరేగే అపరిమిత కోరికలకు ప్రతీక. మన హృదయంలో అనేక వాంఛలు పుట్టుకొచ్చి ఆధ్యాత్మికత ఉన్నతిని అందుకోనివ్వకుండా అడ్డుపడతాయి. లలితా సహస్రనామాలను పారాయణం చేయటం, అమ్మవారిని శాస్త్రోక్తంగా నవరాత్రుల్లో పూజించడం వల్ల వాంఛరహిత స్థితిని అందుకుంటారనేది అసలు రహస్యం. సమస్త
చరాచర జగత్తుకు మాతృస్వరూపిణి అయిన లలితామాత త్రిమూర్తులకు ఎలా ఆధారంగా నిలుస్తుందో శంకరాచార్యులు సౌందర్యలహరిలో ఇలా తెలియచేశారు. బ్రహ్మదేవుడు లలితాదేవి పాద పద్మాల్లోని ఒక పరాగ రేణువుతో సకల చరాచరాలను సృజిస్తున్నాడు. సృష్టి రూపం ధరించిన ఆ రేణువును తన అనంత శిరస్సులతో ధరించి విష్ణువు స్థితికారకుడు అవుతాడు. ఆ సృష్టిని యుగాంతంలో మహేశ్వరుడు అమ్మ ఆజ్ఞతో క్షణకాలంలో లయం చేసి విభూతిని దేహానికి భస్మంగా రాసుకుంటాడు. ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కర్తవ్య నిర్వహణకు తోడ్పడుతున్న అమ్మవారిని వసంత నవరాత్రుల్లో పూజించటం జన్మ చరితార్థం చేసుకుంటారు. మన ఆచార్య వ్యవహారాలు ప్రకృతిలో మమేకం చేస్తున్నాయి. చైత్ర మాసారంభానికి పెరిగే ఎండలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఉగాది పచ్చడి మొదలు పానకం, వడపప్పు లాంటి ప్రసాదాలతో ఈ కాలానికి దేహం కుదుటపడుతుంది. మానసికంగా, శారీరకంగా శక్తిని అందించే చైత్ర నవరాత్రులు పరమ పుణ్యమైనవి. మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిక జీవితంలో ప్రతి పనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవ నైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం అశుభం అంటూ ఏదీ ఉండదు. కాలం అనేది కంటికి కనపడని అనుక్షణ పరివర్తన. ఉదయాలు వస్తుంటాయి, పోతుంటాయి. రాత్రులు వస్తుంటాయి, పోతుంటాయి. దేనికి నిలకడ లేదు. కాల ప్రవాహంలో శుభాలు అశుభాలు నిత్యం జరిగేవే. వాటిని ఎవ్వరూ ఆపలేరు. అయినప్పటికీ మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరాలని సనాతన కాలం నుంచి వినిపిస్తున్న సందేశం. పుట్టుకలు చావులు అనేవి సృష్టి ధర్మాలు. వాటిని స్తంభింపజేయటం ఎవరి తరమో కాదు. లోకంలో పుట్టిన ప్రాణులన్నీ మరణం లేకుండా అలాగే శాశ్వతంగా ఉంటే సృష్టి ధర్మానికి విరుద్ధం అవుతుందే కానీ అనుకూలం కాదు. పుట్టడమే తప్ప చావులు లేకుంటే ఈ భూగోళంపై నిలవటానికి కూడా చోటు దొరకదు. కృతయుగంలో దృశ్యాలు కలియుగం దాకా ఉండవు కదా. అందుకే ఈ ప్రపంచం అశాశ్వతమని, ప్రాణులు ఉనికి క్షణభంగమని అనేక తత్వాలు బోధిస్తున్నాయి. మనిషి, పురుషుడు కానీ స్త్రీ కానీ పుట్టినప్పుడు ఎలా ఉన్నారో జీవిత చరమదశ వరకు అలాగే ఉండరు. బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం అనే వివిధ దశలలో వివిధ రూపాలలో మానవ శరీరం పరిమాణం చెందుతూనే ఉంటుంది. సృష్టి అంతా పరిణామశీలం అయిందేనని శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తారు. కాలం కూడా పరిణామశీలం. అనుక్షణం మార్పులతో అనూహ్యంగా సాగిపోతూనే ఉంటుంది. ఎండ వస్తుందనుకుంటే వాన పడుతుంది, వాన పడుతుందనుకుంటే ఎండ కాస్తుంది. ప్రకృతి పరిమాణం అనూహ్యం. ఎప్పుడు వాన పడుతుందో, ఎప్పుడు ప్రాణం పోతుందో ఎవ్వరూ ముందుగా చెప్పగలరు? మనిషి ఆశాజీవి. తన కళ్ళెదుట విషమ పరిస్థితులు శాశ్వతంగా ఉండవని, మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆశిస్తాడు. ఈ ఆశ ఒక్కటే మనిషిని బతికిస్తుంది. మనిషి కటిక చీకట్లో కాంతి పుంజం కోసం వెతకాలి. అగాధ లోయలలో పడినా ప్రయత్నించి నేలపైకి చేరుకోవాలి. ప్రాణాపాయ స్థితిలోనూ ధైర్య కవచాన్ని విడరాదు.
అడవిలో సంచరించే జింకపిల్ల పులి కనపడగానే పరుగులు తీస్తుంది. తన ప్రాణాలను రక్షించుకోవటం కోసం అది రాళ్ళల్లో, రప్పలలో, ముళ్ళ కంచెల్లో, మంటల్లో నుంచి సైతం దూకి పరుగులు తీస్తుంది. ఈ గుణం మనిషికి అవసరం. విషమ పరిస్థితుల్లోనూ అనుకూల భావాలు మనిషిని రక్షిస్తాయి. వేదంలో కూడా మంగళకరమైన మాటల్ని నిరంతరం వింటూ ఉండాలి. మంగళకరమైన దృశ్యాలని చూడాలి. స్థిర సంకల్పంతో మంచిని కోరుకోవాలి అని చెప్పే మంత్రాలు వినిపిస్తాయి. సీతాన్వేషణకై లంకా నగరానికి వెళ్ళిన మారుతి అక్కడ ఎంత వెతికినా సీత జాడ కనపడకపోగా ఒక్క క్షణం నిరాశకు లోనవుతాడు. సీతాదేవి జాడను తెలుసుకోకుండా తిరిగి వెళ్ళి రామచంద్రుడికి తన ముఖం ఎలా చూపించాలని వేదన చెందుతాడు. ఇక తనకు ఆత్మహత్య ఒక్కటే శరణమని భావిస్తాడు. కొంతసేపటికి తానే తేరుకొని నేను మరణిస్తే రాముడికి ఎన్నో ఆపదలు సంభవిస్తాయి. బలవన్మరణం ఎన్నో దోషాలకు నెలవు. బతికి ఉంటే ఏదైనా సాధించగలను అనుకొని తన ఆత్మహత్య యత్నాన్ని విరమించుకొని ఉత్సాహంతో ముందుకు సాగి చివరికి అశోకవనంలో సీత జాడను కనుగొంటాడు. ప్రతి మనిషి ఆంజనేయుడిలా ఆలోచించాలి. చావు సమస్యకు పరిష్కారం కాదని తెలుసుకోవాలి. ఆత్మశక్తితో ముందుకు నడవాలి. జీవితం మీద విరక్తితో 100 అడుగులు వెనక్కేసే నీవు జీవితంపై ఆశతో ఒక్కడుగు ముందుకేసి చూడు. నిన్ను జయించేవాడంటూ మరొకడు ఉండడు జీవితంలో.